అద్భుతాలు చేసి దేవుని సేవకుడా? మేమన్నా మాయలు మంత్రాలు చేస్తామండి? మేము సామాన్యమైన మనుషులమే, మాకు కూడా రక్త మాంసాలు ఉన్నటువంటి మనుషులమే, మాకు కూడా ఆకలి, మాకు కూడా భావోద్వేగాలు ఉంటాయి, మాలో ఏ శక్తి లేదు. కానీ మిమ్మల్ని దేవుని మాటలు మీకు ప్రకటించి దేవుని దగ్గరగా చేర్చేటువంటి ఒక మధ్యవర్తులు లాంటి వాళ్ళమే. దేవుడు మాకు ఆజ్ఞాపించింది ఏంటంటే మనుషుల కోసం ప్రార్థన చేయండి, వారిని విశ్వాసంలో పెంపొందించండి. ఎందుకు ఇలాంటి సువార్త సభలు ఎందుకు పెట్టాలి? ఒకవేళ విశ్వాసంలో నువ్వు తగ్గిపోతే, విశ్వాసం నీలో క్షీణించిపోతే, మరలా దేవుని మాటలు, సత్యమైన మాటలు, అపోస్తుల బోధ నువ్వు వింటున్నప్పుడు నీ విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. ఎందుకు మీరు అపోస్తుల బోధ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? ఎందుకు సత్యబోధన ఎందుకు వినాలి? అన్ని సంఘాలు ఉన్నాయండి, ఒక అరగంటలో అయిపోద్ది సంఘం అనేటువంటి సంఘాలకు వెళ్ళటం ద్వారా మీ విశ్వాస పరిమాణం పెరగదు. కానీ ఎక్కడైతే దేవుని వాక్యం స్పష్టంగా వినపడుతుందో, అనేక విషయాలను జోడిస్తూ దేవుని వాక్యాన్ని స్పష్టంగా అందించే సంఘానికి మీరు వెళ్ళినప్పుడు మీలో విశ్వాసం పరిమాణం పెరుగుతుంది. నీ పరిమాణం పెరిగే కొలది నీ అద్భుతాల పరిమాణం పెరుగుతుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. విశ్వాసంతో మనం జీవించినప్పుడు ఆ విశ్వాసమే దేవుని రాజ్యానికి మనం నడిపిస్తుంది.